ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ పై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హోరాహోరీగా రసవత్తరంగా సాగిన సిరీస్ లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. భారత్ ను చాలా తక్కువ అంచనా వేసిన ఇంగ్లాండ్ అంచనాలకు మించిన ఆట చూసి షాక్ అయింది. తేలికగా ఓడించి సిరీస్ సొంతం చేసుకుంటామనే వారి అతి విశ్వాసంపై ఇండియా ప్లేయర్లు గట్టి దెబ్బ కొట్టారు. గెలుస్తామని కలలు కంటున్న సిరీస్ డ్రా అయ్యేసరికి చితికిల పడిపోయారు. అయితే గెలిచేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన చీప్ ట్రిక్స్ పై ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. పోటాపోటీగా సాగిన సిరీస్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నంలో ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని చూశారు. 4వ టెస్టులో 0కే 2 వికెట్లు పడడంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు టెస్టు తమదే అనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రతిభతో ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆటలో 4వ రోజు గిల్, రాహుల్ భారీ భాగస్వామ్యం తర్వాత అవుట్ అయిన జడేజా, సుందర్ ఇంగ్లాండ్ బౌలర్లను కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్ను డ్రాగా ముగించారు. మాంచెస్టర్ టెస్టు ఇక డ్రా తప్పదు అని భావించిన స్ట్రోక్స్ డ్రా కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూడడం చర్చనీయాంశంగా మారింది. డ్రా చేసుకుందాం అని చెప్పిన మనోళ్లు తగ్గకపోవడంతో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్ట్రోక్స్ ఫ్రస్ట్రేషన్కు గురయ్యాడు. 5వ టెస్టు కోసం బౌలర్లకు రెస్ట్ ఇద్దామని భావించిన స్ట్రోక్స్ కానీ జడేజా, సుందర్ అందుకు నిరాకరించడంతో అసహనానికి గురయ్యాడు. షేక్ హ్యాండ్స్ పేరున అటెన్షన్ డైవర్ట్ చేయాలని చూసినట్లు సుందర్ చెప్పాడు. సెంచరీల వైపు దూసుకెళ్తున్న తమ కాన్సంట్రేషన్ ని దెబ్బ కొట్టాలని చూసినట్లు చెప్పాడు. వాళ్ళు తమ అటెన్షన్ డైవర్ట్ చేయాలని, డిస్టర్బ్ చేయాలని చూసి చివరికి ప్రతాపం చూపించారు అంటూ మ్యాచ్కు సంబంధించిన మెమరీస్ని చెప్పుకొచ్చాడు. ముందు నుంచి తమను చాలా తక్కువ అంచనా వేసి ఛాలెంజ్ చేశారని చెప్పాడు. వాళ్ళ ఛాలెంజ్కు రిప్లైగా సెంచరీలు చేసి చూపించామన్నాడు. ఒక రకంగా వాళ్ళ ఛాలెంజ్ వల్లనే తాము విరుచుకుపడినట్లు చెప్పాడు. బెన్ స్ట్రోక్స్ అతి విశ్వాసం వల్లనే 4వ టెస్టు ఇంగ్లాండ్ కోల్పోయిందని చెప్పాడు.